హాయ్ గైస్, నేను మీ సూర్య. ఇవాళ వీడియోలో మీకు వాట్సాప్ లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే వచ్చాయి. ఈ ఫీచర్స్ మీకు ఎలా యూజ్ అవుతాయి, ఆ ఫీచర్స్ తో మీరు ఏ విధంగా యూజ్ చేయొచ్చు, మరి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, మరి ఇవన్నీ మీకు ఇవాళ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇందులో ఫీచర్స్ అయితే చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. మరి ముందుగా వీడియో అయితే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా కొత్త ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఫీచర్, వాట్సాప్లో వచ్చిన ఫీచర్ గురించి చెప్పాలంటే మీకు ముందుగా ఇన్స్టాగ్రామ్ గురించి అయితే చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో మీకు చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్తో లేదా ఈమెయిల్తో మీరైతే లాగిన్ చేస్తుంటారు. అలానే ఇన్స్టాగ్రామ్లో మనకి యూజర్ నేమ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ఆ యూజర్ నేమ్ చేంజ్ చేసుకుంటారు. మీరు ఎవరికన్నా ఇవ్వాలంటే అదే ఇన్స్టాగ్రామ్ ఐడి అని చెప్పి మీరు ఆ యూజర్ నేమ్ అయితే వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి మీకైతే మెసేజ్ చేయడం, లేదా ఫాలో చేయడం, లేదా రిక్వెస్ట్ పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి ఇప్పుడు వాట్సాప్లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా యూజర్ నేమ్ ఉందో అలానే ఇప్పుడు వాట్సాప్లో కూడా యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొచ్చారు. అంటే యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్ ఇస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవుతుంది. అలానే ఇప్పుడు వాట్సాప్లో కూడా మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ యూజర్ నేమ్ అనేది ఎవరికైనా ఇస్తే మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళైతే యూజర్ నేమ్ ద్వారా మీకైతే చాట్ చేస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ వాట్సాప్ నెంబర్ లేదా మీ ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వకుండా జస్ట్ ఈ యూజర్ నేమ్ ఎవరికైనా ఇస్తే సరిపోతుంది. వాళ్ళ యూజర్ నేమ్ వాళ్ళ వాట్సాప్లో ఎంటర్ చేస్తే మీ ప్రొఫైల్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేసి మీరైతే చాటింగ్ చేసుకోవచ్చు. మరి ఇందులోనే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ లేదా మీ డీటెయిల్స్ వాళ్ళకి ఏమి షేర్ చేయకుండా జస్ట్ ఒక యూజర్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో యూజర్ ఐడి షేర్ చేస్తే వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారో లేదా వాళ్ళు ఎలా చాట్ చేస్తారో అలాగే మీకు ఈ వాట్సాప్లో కూడా మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకుని ఆ యూజర్ నేమ్ మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. వాళ్ళు వాట్సాప్లో సెర్చ్ చేస్తే వాళ్ళు మీతో లేదా మీరు వాళ్ళతో ఈజీగా చాటింగ్ చేయొచ్చు. ఇంకా మీకు నార్మల్గా వాట్సాప్ నెంబర్ షేర్ చేసుకున్నప్పుడు ఏ విధమైన ఫీచర్స్ ఉంటాయో మీ యూజర్ నేమ్ ద్వారా అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటంటే కేవలం మీ మొబైల్ నెంబర్ అయితే ఎవరికి వెళ్ళదు. మీ మొబైల్ నెంబర్ వెళ్ళకుండా జస్ట్ ఆ యూజర్ నేమ్ మాత్రం ఉంటుంది. ఇది కేవలం మనకి ఎగ్జాంపుల్ ఇన్స్టా మాత్రమే కాదు, ఇది టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది. టెలిగ్రామ్ లో ఏదైతే యూజర్ నేమ్ తో వెళ్తారో లేదా బాట్ లింక్స్ అని ఇలాగే మీకు వాట్సాప్ లో కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సెకండ్ ఫీచర్, ఈ ఫీచర్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అంటే మెయిన్లీ ఈ ఫీచర్ అయితే ఎవరైతే కుకింగ్ చేస్తారో వాళ్ళ కోసం తయారు చేశారు. అంటే రెగ్యులర్ గా మీరు గ్యాస్ సిలిండర్ అయితే యూజ్ చేస్తారు. ఈ గ్యాస్ సిలిండర్ మీరు మంత్లీ బుక్ చేసుకోవడం లేదా మీకు ఎప్పుడైతే సిలిండర్ ఎంటీ అయిపోయిందో అప్పుడు మీరైతే ఈ యొక్క పర్టికులర్ నెంబర్ ద్వారా మీరైతే బుక్ చేస్తుంటారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే జస్ట్ మీ మొబైల్ ద్వారా వాళ్ళకి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు గ్యాస్ సిలిండర్ కొన్ని నిమిషాల్లోనే మీకైతే డెలివరీ అవుతుంది. ఇది మెయిన్లీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. దీనికి ఏం చేయవలసిన పని లేదు. జస్ట్ ఇక్కడ కనబడుతున్న నెంబర్స్ ని మీ వాట్సాప్ నెంబర్స్ కింద అయితే సేవ్ చేసుకోండి. హాయ్ అని మెసేజ్ చేయండి. జస్ట్ మీ లొకేషన్ అడుగుతుంది, మీ ఏరియా, మీ డీటెయిల్స్ మరియు గ్యాస్ పేమెంట్ ఎంత అడుగుతుంది. పేమెంట్ చేసినా లేదా గ్యాస్ అయితే మీకు డెలివరీ అయిన తర్వాత పేమెంట్ చేసినా సరిపోతుంది. ఈజీగా మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఫ్యూ మినిట్స్ లో డెలివరీ అవుతుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు 24/7 అయితే వర్క్ అవుతుంది. ఈ థర్డ్ ఫీచర్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నట్లయితే రీపోస్ట్ లేదా రీషేర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చాడు. నేను ఏదైనా ఒక రీల్ అప్లోడ్ చేసినా, ఏదైనా ఒక స్టోరీ పెట్టినా, లేదంటే ఒక ఫోటో పోస్ట్ చేసినా ఎవరైనా సరే నా వీడియోని లేదా నా పోస్ట్ని, నా రీల్ని, నా స్టోరీని వాళ్ళైతే రీషేర్ చేయొచ్చు. అంటే నేను పెట్టిన వీడియో వాళ్ళ ప్రొఫైల్లో కూడా కనబడుతుంది. వాళ్ళ ప్రొఫైల్ ద్వారా కూడా నా వీడియో అయితే రీచ్ అవుతుంది. మరి ఇప్పుడు వాట్సాప్ లో కూడా స్టేటస్ కి అయితే ఈ రీషేర్ ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఒకరి స్టేటస్ మరొకరు మెన్షన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే మనకి మెన్షన్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీ ఫ్రెండ్స్ కి లేదా మీకు కావాల్సిన వాళ్ళకి అయితే మీరు మెన్షన్ చేస్తారు. వాట్సాప్ లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్ లో ఏదైనా స్టేటస్ పెడుతున్నప్పుడు ఇక్కడ ఈ స్టేటస్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎనీవన్ టు రీషేర్ అని కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేసి ఆన్ చేయండి. ఇక మీరు స్టేటస్ అప్లోడ్ చేశాక ఎవరైనా సరే లేదా మీకు కావాల్సిన వాళ్ళైనా సరే మీ ఫ్రెండ్స్ అయినా సరే మీ స్టేటస్ ఓపెన్ చేసి అక్కడ కింద ఉన్న రీషేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు పెట్టిన స్టేటస్ మీ స్టేటస్ ని వాళ్ళు మెన్షన్ చేసుకున్నట్లుగా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫీచర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి. గాయస్, మరి లాస్ట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ లో ఎక్కడ చూసినా సరే చాటింగ్ మొత్తం ఇంగ్లీష్ లో లేదా తెలుగులో లేదా తెలుగు ఇంగ్లీష్ లో అయితే జరుగుతుంది. ఇంకా లవర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా లేదా ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే ఈ చాటింగ్ అయితే ఎలా చేస్తున్నారంటే హాఫ్ ఇంగ్లీష్ హాఫ్ తెలుగు, అంటే హాఫ్ గా వీళ్ళైతే చాటింగ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంగ్లీష్ రాకపోతే కనుక ఏదైనా ఇంగ్లీష్ మెసేజ్ ని కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ లేదా వేరే ట్రాన్స్లేట్ లో వెళ్ళి అక్కడ ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటున్నారు. ఇదైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది అయితే వాళ్ళకి తెలియని వాళ్ళతో చాట్ చేసినప్పుడు వాళ్ళు హిందీ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ అయినా వాళ్ళ తెలుగు అయినా వీళ్ళకి రాని లాంగ్వేజ్ లో వాళ్ళు చాట్ చేసుకుంటే ఇక ఏముంది, ఇక చాటింగ్ మొత్తం ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి. మరి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరి మెసేజ్ అయినా లాంగ్ ప్రెస్ చేసి పైన ఆప్షన్స్ లో మీకు ట్రాన్స్లేట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలో ఆ లాంగ్వేజ్ లో మెసేజ్ అయితే ట్రాన్స్లేట్ అయిపోతుంది. మరి ఈ ఫీచర్స్ అయితే ఇంత క్రేజీగా ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ ఫీచర్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఫీచర్స్ తెలుసుకుంటారు.